హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే నేను మంచి దహి బేబీ పొటాటో కర్రీ అయితే చూపించబోతున్నాను. చూడండి, దీంట్లో ఆయిల్ వేసేసుకున్నాను, అలాగే కొద్దిగా సాజీరా, అలాగే ఒక 4-5 లవంగాలు, అలాగే కొంచెం పట్ట వేసేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఆనియన్స్, కొంచెం ఆనియన్స్ ఎక్కువనే పడుతుంది ఎందుకంటే గుజ్జులా గ్రేవీ రావాలి కాబట్టి కొంచెం ఆనియన్ ఫ్రై చేసుకుంటుంటేనే పక్కన బేబీ పొటాటో అయితే ఉడకబెట్టేసి పెట్టుకున్నాను. దానికి హోల్స్ పెడుతున్నాను ఎందుకంటే పొటాటో తొందరగా గ్రేవీని అయితే పీల్చుకోదు, అందుకని హోల్స్ పెడితే లోపల దాకా మసాలా వెళ్తుందని హోల్స్ పెడుతున్నాను అనమాట. చూడండి, ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, చూడండి ఆనియన్ కూడా మగ్గిపోయిందనమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేసేసుకొని కొంచెం సేపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా మగ్గనివ్వాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసేసుకుంటున్నాను. పసుపు కూడా మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక పెద్ద సైజు టమాటా ముక్కలను అయితే వేసుకున్నాను. టమాటా ప్యూరీ కూడా వేసుకోవచ్చు, లేదంటే టమాటా బదులు ఆమ్చూర్ పౌడర్ కూడా వాడచ్చు. నా దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేదని నేను ఒక పెద్ద సైజు టమాటాని అయితే తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఉప్పు, తొందరగా టమాటా మగ్గడం కోసం కొంచెం ఉప్పు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న బేబీ పొటాటోని అయితే వేసేసుకొని కలుపుకోవాలి, ఎందుకంటే కొంచెం సాల్ట్ కూడా పీల్చుకోవాలి కదా, అందుకని. ఇప్పుడు దీంట్లో కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నాను అనమాట. ఇది కొంచెం స్పైసీ తక్కువ ఉంటుంది, నేను గ్రేవీ చేసినప్పుడు దాంట్లో మన కారం అయితే వాడతాను. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు బాగా కలుపుకోవాలి, ఎందుకంటే పొటాటో మొత్తం కారాన్ని పీల్చుకోవాలి. అలా కొద్దిసేపు ఆయిల్లో మగ్గనిద్దాం. ఇటు మగ్గుతుంటే నేను కర్డ్ అయితే తీసుకున్నాను అనమాట. మజ్జిగ అంటే మరీ ఎక్కువ పల్సగా కాకుండా కొంచెం లిక్విడ్ టైప్ మజ్జిగ అయితే తీసుకున్నాను. దాంట్లో మన కారం, అలాగే కొంచెం గరం మసాలా వేసేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, కొద్దిగా అయితే అది మగ్గిందనమాట. ఇప్పుడు నేను ఈ పెరుగునైతే దీంట్లో పోసేస్తున్నాను. పోసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే కలుపుకోవాలి. ఆలుగడ్డ ఇష్టం ఉన్న వాళ్ళైతే చాలా లొట్టలు వేసుకొని అయితే తింటారు. పిల్లలకైతే బాక్స్లలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే నేను కొద్దిగా కారం వేసేసుకుంటున్నాను, కొద్దిసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర మళ్ళీ ఒకసారి అయితే అడగంటకుండా చూసుకొని, ఎందుకంటే ఆలుగడ్డలో కొంచెం క్రీమ్ స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి తొందరగా వాటర్ వేసినా ఏది వేసినా చిక్కగా అయిపోతుంది. రోటీలోకి అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది, రోటీ పూరీలోకి చాలా బాగుంటుంది. చూడండి, ఆలుగడ్డ ఉడికిపోయిన తర్వాత ఇలా ఆయిల్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దహి బేబీ పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఓకే, బాయ్.